హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ మంచూరియాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ మంచూరియాని 10 నిమిషాల్లో ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇక్కడ 400 గ్రాముల వరకు బేబీ కార్న్ని తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం క్రాస్గా బేబీ కార్న్ని కట్ చేసుకుని దాన్ని సగం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా క్రాస్గా కట్ చేసేటప్పుడు బేబీ కార్న్ కనుక విరిగిపోతున్నట్టు వచ్చేస్తే డైరెక్ట్గా దీన్ని హాఫ్ కింద కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి మొత్తం బేబీ కార్న్ ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని ఇలాగే మొత్తం బేబీ కార్న్స్ని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాక ఇప్పుడు పాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లోకి 4-5 వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నింటినీ కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. యూజువల్గా రెస్టారెంట్స్లో మనకి ఉల్లిపాయ కానీ క్యాప్సికమ్ కానీ ఇలా పెటల్ షేప్లో కట్ చేసుకుంటారు. మీరు కావాలంటే అలా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని, సన్నగా తురుముకున్న క్యారెట్ని, కొద్దిగా సాల్ట్ని వేసుకుని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, 2 స్పూన్ల వరకు టమాటా సాస్ని, 1 స్పూన్ వెనిగర్ని, 1 స్పూన్ సోయా సాస్ని, 1/2 స్పూన్ కారాన్ని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు డ్రైగా కావాలి అనుకుంటే కనుక ఈ సాస్లన్నీ కూడా వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని దీంట్లోకి వేసుకుంటే మనకి డ్రై మంచూరియన్ రెడీ అవుతుంది. ఇక్కడ నేను వెట్ మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా సాసులు వేగిన తర్వాత ఇంకొకసారి కలుపుకున్నాకనే దీంట్లోకి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బేబీ కార్న్స్ని వేసుకుని బేబీ కార్న్స్కి మొత్తం సాస్ అంతా కూడా పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక పైన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే. వేడిగా బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది కదా. మీకు కొద్దిగా స్పైసీగా కావాలి అనుకుంటే ఫైనల్గా కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి మంచూరియాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన ఉల్లిపాయలతోటి, ఉల్లికాడలతోటి ఇలా గార్నిష్ చేసుకున్నాక సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్ బేబీ కార్న్ మంచూరియాని మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి.